హాయ్ అండి, వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్. ఈరోజు మన పాట్ కిచెన్ హోమ్లో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుని హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ లడ్డు పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. చాలా ఇష్టంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను చూపించే స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 2 చిన్న బెల్లం గడ్డలు తీసుకున్నాను. వాటిని ఇలా చక్కగా తురిమేసుకొని ఇలా మెత్తగా, అంటే ఏ విధమైన గడ్డలు అనేటివి ఉండవు, అలా చేసుకొని ఉంచేసుకున్నాను. తర్వాత దీన్ని కొబ్బరిని కూడా ఇలా తురిమేసుకున్నాను. మిక్సీలో పడితే బాగా మెత్తగా వస్తుంది, అలా అవసరం లేదు. మనకి ఇలా ఉంటే మనకి పంటికి తగులుతూ ఉంటుంది అన్నట్టు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఆ గ్లాస్ కంటే ఒక చిన్న గ్లాసులో కొబ్బరి తీసుకున్నాను. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ, బెల్లం తీసుకొని పాలు కూడా కాచి పక్కకు పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. ఫస్ట్ మనము బాదం, కాజు వేసి ఫస్ట్ ఫ్రై చేశాను. తర్వాత 1 నిమిషం తర్వాత నేను కిస్మిస్లను కూడా వేశాను. వీటిని కూడా బాగా వేయించుకున్నాను. కొంచెం నెయ్యిలా వేయించుకుంటే బాగా టేస్టీగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు, అంటే కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇష్టపడారు కదా, వాళ్ళకి పొడి చేసి వేసినా సరిపోతుంది. లేకపోతే వాళ్ళు తిన్నట్లయితే ఇలాగ వేసుకుని కూడా ట్రై చేయొచ్చు. కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా వేయించేసి పక్కకు పెట్టేసి ఉంచుకుందాం. ఇలా కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి అన్నట్టు. ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనం ఈ కొబ్బరిని కూడా వేయించుకుందాము. ఈ కొబ్బరి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం. ఇందులో ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోతుంది అన్నట్టు. మనకి పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం కొబ్బరి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా వేయించినట్లయితే మనం తినేటప్పుడు కూడా మనము కొబ్బరి తింటున్నాం అనేది కూడా తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. ఈవెన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం రవ్వని వేయించుకుందాము. ఈ రవ్వని కొంచెం స్టవ్ ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసుకోవాలి రవ్వను వేయించుకునేటప్పుడు. అదేవిధంగా మనం నెయ్యిలో వేసినప్పుడు కొంచెం గడ్డగట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం తిప్పుతూ బాగా గడ్డలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది అన్నట్టు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతుంటే ఈవెన్గా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. రవ్వ కూడా మనం రవ్వ లడ్డు తింటున్నాం అనే ఫీలింగ్ లేకుండా మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా కనిపించదు. మనం ఇలా వేయించుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో, గోల్డెన్ కలర్, మరీ మాడలేదు, తెల్లగా లేదు. తీసేసుకుందాం. ఇలా ఒక బేషన్లో తీసేసుకుంటున్నాను. మీరు ఏదైనా బౌల్లో అయినా బేషన్లో అయినా తీసేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం స్పూన్ తోటి ఎంతసేపు రాకినా కూడా అది మొత్తం టిష్యూ పేపర్ని తీసుకొని దాంతో మనం ఈ ప్యాన్ని మొత్తం రవ్వని కిందికి అన్నట్లయితే మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది. ఇక్కడ నేను రవ్వలో 2 గ్లాసుల పాలు తీసుకున్నాను. అదే నేను రవ్వ తీసుకున్న కొలతలతోటి కాదు, నేను కొబ్బరి తీసుకున్న కొలతలతోటి చిన్న గ్లాస్ తోటి నేను పాలు తీసుకున్నాను. కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ రవ్వ అనేది పాలను అబ్జర్వ్ చేసుకోవాలి, పీల్చుకోవాలి. ఇలా మనం పోసి ఈవెన్గా కలిపేసి పక్కకు పెట్టేసి ఉంచాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఉంచినట్లయితే లడ్డు అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. అది టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నట్టు మనకి పాలు కలిపినప్పుడు. ఇలా మనం ఇట్లా మూత పెట్టేసి ఉంచుకోవాలి. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే అది డ్రై అవ్వదు అన్నట్టు. ఇప్పుడు ఈ రవ్వను మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దీంట్లో రవ్వను వేసుకుందాము. నెయ్యి వేయడం లేదు, జస్ట్ ఓన్లీ రవ్వను వేస్తున్నాను. ఈ రవ్వని ప్యాన్లో వేసుకున్నాక మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ వేడికి గడ్డలు కడుతూ ఉంటుంది అన్నట్టు. గడ్డలు కట్టకుండా దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం వేయించుకున్నటువంటి కొబ్బరిని కూడా వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న దాంట్లోకి మనము ఒక ఇలాచీని తీసుకొని కొంచెం పొడిలాగా చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం చేయితోటి ఒకవేళ బాగా గడ్డలుగా ఉన్నట్లయితే చేయితోటి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే కాలుతుంది అనుకుంటూ స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. ఎలాగైనా సరే మనం ఈ రవ్వని మనం ఉండలు లేకుండా చూసుకొని ఇందులోకి మనం ఇప్పుడు బెల్లాన్ని వేసుకుందాము. ఈ బెల్లం వేయగానే మనకి ఎలా అయిపోతుందంటే వేడికి పాకంలాగా అయిపోతుంది అన్నట్టు. ఇంకా మనం 1 నిమిషం తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఎక్కువగా వేడి అవసరం లేదు. దీన్ని ఉండలు లేకుండా ఇలా బెల్లాన్ని రవ్వని మొత్తం బాగా కలుపుకొని మనకి ముద్ద వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. మెయిన్ మనం ఉప్మా చేసేటప్పుడు వేడి నీళ్ళలో వేయగానే మనం కలపకుండా ఉన్నట్లయితే మనకి ఎలా ఉండలు కడుతుందో ఇది కూడా అంతే అన్నట్టు. అందుకని ఇలా ఏ ఉండ కూడా లేకుండా చూసుకొని ఇలా మనం పిసికితే ముద్దలాగా కావాలి అన్నట్టు. అలా చేసుకొని తర్వాత లాస్ట్లో నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుతూనే ఉన్నాను. మొత్తం అంతా ఈవెన్గా వచ్చేటట్టు కలుపుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే మనకి ఉండలు ఉంటే మనకి లడ్డు అనేది టేస్టీగా రాదు అన్నట్టు. ఇంకా నెయ్యి వేసాం కదా, నెయ్యి అనేది మనము ఓన్లీ రవ్వ వేయించేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు వేసాం కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం దీన్ని ఒక బేషన్లోకి తీసుకున్నాను. చల్లారక ముందే ఈ లడ్డూలు చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ లడ్డూలు అనేటివి మనకి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నెల రోజులు కూడా ఉంటాయి, కానీ టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే లడ్డూలు చేస్తామో అప్పుడే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మనకి డేస్ అంటే 10-15 డేస్ తర్వాత టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. మనం ఏ రోజు లడ్డూలు చేస్తామో ఆ రోజే తినేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా అన్నిటిని ఇలా మరీ గట్టిగా కూడా అవ్వవు మనం తినేటప్పుడు. చాలా లోపల అయితే చాలా చాలా జ్యూసీగా ఉంటాయి అన్నట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి పిల్లలకి చాలా బలాన్ని ఇస్తాయి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, ఒకవేళ పిల్లలు కనుక తినప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి మనం తింటుంటే. అసలు టేస్ట్ అనేది రవ్వ లడ్డు అంటే మనం ఇంతకుముందు తిన్న తెల్లగా ఉండే అట్లా ఆ రకంగా ఉండదండి. రవ్వ లడ్డు చాలా బాగా టేస్టీగా వచ్చింది. చాలా క్రంచీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్. ఈ లడ్డూని కనుక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే జ్యూసీగా చాలా బాగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పనక్కర్లేదు. మా చిన్నమ్మాయి అయితే 2 లడ్డూలను తినేసింది. ఇంకా అర్థం చేసుకోండి పిల్లలు కూడా ఇంత ఇష్టంగా తిన్నారంటే ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ లడ్డూలు అనేది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి నచ్చినట్లయితే.